Hi everyone, welcome to Cool Way to Learn. ఫ్రెండ్స్, నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న పదాలు. మలయాళంలో చిన్న చిన్న పదాలండి. పార్ట్ 3 వెళ్దామా? రండి. అప్పు అని మనం తెలుగులో అన్నాం అనుకోండి, ఇదే పదాన్ని మలయాళంలో కడం కడం అని చెప్పాలి. పెరుగు అని మనం తెలుగులో చెబితే మలయాళం వాళ్ళు టైర్ టైర్ అని చెప్పాలి. నరుకు అని మనం తెలుగులో అన్నాం అనుకోండి, మలయాళంలో బెట్టు బెట్టు. నాట్యం అని మనం తెలుగులో చెబితే మలయాళంలో నడనం నడనం. రోజు అని మనం తెలుగులో చెప్పామనుకోండి, మలయాళంలో దివసం దివసం. మొన్న అని మనం తెలుగులో అన్నాం అనుకోండి, మలయాళానికి వచ్చేసి ఇన్నలే ఇన్నలే. చావు అని మనం తెలుగులో చెబితే మలయాళం వాళ్ళు మరణం మరణం అని చెప్తారు. మనం కూడా సాధారణంగా తెలుగులో మరణం అని కూడా అంటూ ఉంటాం కదా, అలాగే మలయాళీస్ కూడా. జింక అని మనం తెలుగులో చెప్పామనుకోండి, మలయాళం వాళ్ళు మాన్ మాన్. దెయ్యం అని మనం తెలుగులో చెబితే మలయాళీస్ ప్రేతం ప్రేతం అని చెప్తారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రేతం అని అంటూ ఉంటాం కదా. వజ్రం అని మనం తెలుగులో చెబితే మలయాళీస్ వైరం వైరం. ఉపవాసం అని మనం తెలుగులో చెప్పామనుకోండి, మలయాళీస్ పథ్యం పథ్యం అని చెప్తారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా పథ్యం అని చెప్తూ ఉంటాం, అవునా? చెయ్యి అనే పదాన్ని మనం తెలుగులో తీసుకుంటే మలయాళం వాళ్ళు చెయ్యుగా చెయ్యుగా అని చెప్తారు. వైద్యుడు అనే పదాన్ని మనం తీసుకుంటే తెలుగులో మలయాళం వాళ్ళు వైద్యర్ వైద్యర్ అని చెబుతారు. గాడిద అనే పదాన్ని మనం తెలుగులో తీసుకున్నాం అనుకోండి, మలయాళం వాడు కల్లా కల్లా అని చెప్తాడు. తలుపు అనే పదాన్ని మనం తెలుగులో తీసుకుంటే మలయాళం వాళ్ళు కదగు కదగు. చుక్క అని మనం తెలుగులో అన్నాం అనుకోండి, మలయాళంలో పుల్లి పుల్లి. సందేహం అనే పదాన్ని మనం తెలుగులో తీసుకుంటే మలయాళం వాళ్ళు సంశయం అని చెప్తారు. సంశయం. మనం కూడా కొన్ని సందర్భాల్లో సంశయం అనే వాడుతూ ఉంటాం, అవునా? క్రింద అనే పదాన్ని మనం తెలుగులో తీసుకున్నాం అనుకోండి, మలయాళం వాళ్ళు తాలే తాలే అని చెబుతారు. త్రాగు అనే తెలుగు పదం తీసుకుంటే మలయాళంలో కుడి కుడి అని చెప్పాలి. ఒక్కొక్క అనే తెలుగు పదం తీసుకున్నాం అనుకోండి, దీని మలయాళంలో ఓరో ఓరో. గుడ్డు అనే తెలుగు పదం తీసుకుంటే ఈ పదాన్ని మలయాళంలో ముట్ట ముట్ట. ఎనిమిది అనే పదాన్ని తీసుకుంటే తెలుగులో ఇదే పదాన్ని మలయాళంలో ఎట్టు ఎట్టు. ఏనుగు అనే తెలుగు పదాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇదే పదాన్ని మలయాళంలో ఆనా
ఆనా. శత్రువు అనే పదాన్ని తెలుగులో తీసుకుంటే ఈ పదాన్ని మలయాళంలో శత్రు అని చెబుతారు. సమానం అనే పదాన్ని తెలుగులో తీసుకున్నాం అనుకోండి, ఇదే పదాన్ని మలయాళం వాళ్ళు సమం అని చెబుతారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో సమం, సమభాగం అంటూ ఉంటాం కదా. సాయంత్రం అనే తెలుగు పదాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ పదాన్ని మలయాళంలో వైగుణ్ణారం అని చెబుతారు. ఎగుమతి అనే తెలుగు పదాన్ని తీసుకున్నాం అనుకోండి, మలయాళంలో కయట్టుమతి అని చెబుతారు. కుటుంబం అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీనికి మలయాళీస్ కుటుంబం అని చెబుతారు. కుటుంబం. తండ్రి అనే తెలుగు పదాన్ని తీసుకుంటే మలయాళీస్ అచ్చన్ అని పలుకుతారు. తప్పు అనే తెలుగు పదాన్ని తీసుకున్నాం అనుకోండి, దీనికి మలయాళం వాళ్ళు తెట్టు అని చెబుతారు. ఓకే, చూసారు కదా, మనం కొన్ని తెలుగు పదాలను మలయాళంలో వాటికి ఏ పదాలు ఉపయోగిస్తున్నారో నేర్చుకున్నారు కదా. ఓకే, మరికొన్ని వీడియోస్ ఇదే మాదిరి నేర్చుకుందాం. ఎన్ని పదాలు నేర్చుకుంటే మలయాళంలో అన్ని ఎంత బాగా మనం మాట్లాడగలుగుతామండి. ఓకే, థ్యాంక్ యూ.